హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో మొత్తానికి డిఎస్సి నోటిఫికేషన్ అంట 4-5 days లో నోటిఫికేషన్ అంటున్నారు. టెట్ కూడా పెట్టారంట. డైరెక్ట్ డిఎస్సి నోటిఫికేషన్ 45 days టైం ఇచ్చి డిఎస్సి నోటిఫికేషన్ పెట్టారంట. టెట్ పెట్టమని అడిగినప్పటికీ కూడా టెట్ డిఎస్సి రెండు పెట్టాలి, రెండు ఒకేసారి అయినా పెట్టండి లేదా ఇట్లా అడిగారంట. సో అయినప్పటికీ కూడా ఓన్లీ డిఎస్సి మాత్రమే నిర్వహించాలని వాళ్ళు డిసైడ్ అయ్యారంట. సో డిఎస్సి మాత్రమే నిర్వహిస్తారు. కొంచెం పాజిటివ్ గా ఆలోచించండి. ఎప్పుడు అంటే చెప్తానే ఉన్నారులే, చేస్తానే ఉన్నారులే, వాయిదాలు పడతా ఉన్నారులే అని కొంచెం వెనకడుగు వేస్తున్నారు. సో నాకు తెలిసిన చాలా మంది రూమ్ లో ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోతున్నారు అనమాట. ఇది అయ్యేది కాదులే, ఇంకా అవ్వదులే అనేసి. సో ఇన్ని రోజులు వెయిట్ చేసిన వాళ్ళు ఇంకొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు కదా. ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ఎందుకు ఇది కాదు అనుకుంటున్నారు? పాజిటివ్ గా ఆలోచించండి. సో మనకి జాబ్ రావాలి అన్న సంకల్పం ఉంటే ఉంది కాబట్టి మీరు ఇన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. సో ఇంకొన్ని రోజులు అస్సలు వెనకడుగు వేయొద్దండి. మీరు డ్రాప్ అయ్యారు అంటే మాత్రం మీ వెనకాల ఉన్న వాళ్ళు మీకన్నా ముందు వెళ్ళిపోతారు. సో కాబట్టి అస్సలు డ్రాప్ అవ్వద్దండి. పాజిటివ్ ఎనర్జీతో మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో నాకు తెలిసి చాలా మంది ఇంటికి వెళ్ళిపోయి ఉన్నారు. మేబీ ఇప్పుడు నోటిఫికేషన్ అదే ఈ 2-3 days ముందే వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు. సో చూద్దాం, నోటిఫికేషన్ వస్తే చూసుకుందాము, అప్పుడు చూసుకుందాంలే, అప్పుడు చదువుదాంలే అని మాత్రం అనుకోకండి. మీరు ఎంతైనా ఎక్కడున్నా సరే ఖచ్చితంగా మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి. ఖచ్చితంగా డైలీ చదవడం మాత్రం ఆపొద్దండి. సో అది నేను చెప్పేది. అండ్ నేనైతే సైకాలజీ చదువుతున్నాను. అస్సలు బాగా కోల్డ్ చేసింది, అస్సలు హెల్త్ బాగాలేదు. సెకండ్ లెసన్ స్టార్ట్ చేశాను కదా, అంటే ఒక సగం అయిందంటే ప్రజ్ఞ పరీక్షల నుంచి స్టార్ట్ చేయాలి, చదవాలి ప్రజ్ఞా పరీక్షలు. సో అంతవరకు అయిందనమాట. సో అదండి. అండ్ ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తాను. ప్రజ్ఞా పరీక్షలు రకాలు స్టార్ట్ చేయాలి. సో మళ్ళీ మనం బ్రేక్ టైంలో అయితే మాట్లాడుకుందాం, ఓకేనా? అండ్ ఇంకోటి టైం మెథడ్ గురించి బుక్ అడుగుతున్నారు అనమాట. మీరు ఏ బుక్ తీసుకున్నారు చూపించండి. సో మీరు చూపిస్తే దాన్ని బట్టి మేము మా పాత బుక్ తో కంపేర్ చేసుకొని ఎన్ని పేజెస్ ఎక్స్ట్రా ఉన్నాయి అలా చెక్ చేసుకుంటాము అని చెప్పారు. సో నేను టైం మెథడ్ బుక్ తీసుకున్నాను. ఏ బుక్ తీసుకున్నాను ఏంటిది అనేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ అండ్ ఇప్పుడైతే వివిధ దశలు వికాసాలకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీకు తెలిసే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను మాన్స్ అని అడుగుతాను. ఎన్ని చెప్తాదో ఏంటిదో చూద్దాం. రెడీయా? నా బంధుస్తాని గుర్తుంది నేను చెప్పి. ముద్దు పలుకుల దశ. ఓకే. క్లిష్టతర వయస్సు. అది కూడా అదే అనుకుంటా. పూర్వ బాల్య దశ కదా, శైశవ దశనా? కాదు, క్లిష్టతర వయస్సు ఉత్తర బాల్య దశ. అదేంటి అది? ఎన్ని అయిపోయినట్టుంది. ఉత్తర బాల్య దశ, క్లిష్టతర వయస్సు. ఎలా 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 క్లిష్టతర వయస్సు ఉత్తర బాల్య దశ. ఓకే. ప్రమాదాల వయస్సు. ఓకే ఓకే, అది పూర్వ బాల్య దశ. అక్కడ ఎక్కువ ప్రమాదాల వయస్సు అంటే పూర్వ బాల్య దశ, క్లిష్టతర వయస్సు అంటే ఉత్తర బాల్య దశ. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ. చాలా కదా అంటే చెప్పు. శైశవ దశ. శైశవ దశ. ఎక్కువ రోగాలు వచ్చే దశ. అది కూడా అదే, శైశవ దశ. పునరుత్పాదకత ప్రారంభమయ్యే దశ. పునరుత్పాదకత అంటే పునరుత్పాదకత అంటే ఏంటి? కామెంట్ చేయండి. ఏంటి పునరుత్పాదకత అంటే? పూర్వ దశ కాదు దశనా? కాదు, అదేంటిదంటే యవ్వనారంభ దశ. పునరుత్పాదకత అంటే ఓకే, ఇప్పుడు అర్థమైంది. అప్పుడు అదే చెప్పు. అంటే మన బాడీలో మళ్ళీ ఇంకొక జీవిని ప్రత్యుత్పత్తి జరిపే సామర్థ్యం పెంపొందే దశ పునరుత్పాదక దశ అంటే. అది ఓకే. అప్పుడు యవనారంభ దశ. ఓకే ఓకే, అందుకే పునరుత్పాదకత అంటే. ఉద్వేగ అనియంత్రణ దశ. ఉద్వేగ కౌమార దశ అంటే అది కూడా యవనారంభ దశ. ఉద్వేగ అపరిపక్వ దశ, అది యవనారంభ దశ. అపరిపక్వం. ఏమండి 4 ఆప్షన్లు? శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. ఇంకే ఆప్షన్ కావాలి? ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ. అపరిపక్వత, ఉద్వేగ అపరిపక్వత దశ. అప్పుడు కౌమార దశ. అపరిపక్వత అంటే ఏంటి? పరిపక్వం కానిది ఏ దశలో కాకుండా ఉంటాయి చెప్పు? నాకు అర్థం కాలేదు. శైశవ దశలోనే కదా. నాకు అర్థం కాలేదు సార్. ఉద్వేగ అపరిపక్వ దశ అన్న
ఉద్వేగ అసమతుల్యత కనిపించే దశ. అది కౌమార దశ కాదా? అసమతుల్యత అంటే ఏందమ్మా? అది అదే కదమ్మా. ఉద్వేగ అనియంత్రణ దశ కౌమార దశ. చెప్పిన. ఉద్వేగ అసమతుల్యత దశ ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ. పూర్వ బాల్య దశ. చూడు ఎంత డిఫరెన్స్ ఉన్నాయో కొంచెం కొంచెంలోనే. తెలంగాణ నడబక. ఉద్వేగాలు ఆయత్న సిద్ధంగా వచ్చే దశ. ఆ, ఒక ఉద్వేగాలు ఆయత్న సిద్ధంగా వచ్చే దశ. పూర్వ బాల్య దశ. ముఠా దశ. ముఠాలు ఏర్పడేదా? పూర్వ ముఠా దశ అని రెండు ఉంటాయి కదా. పూర్వ ముఠా దశ, పూర్వ ముఠా బాల్య దశ దశ ఉంటది. పూర్వ ముఠా దశ, పూర్వ బాల్య దశ, ముఠా దశ, ఉత్తర బాల్య దశ. అదే జగడగుండ్లు వయసు. అది కూడా పూర్వ బాల్య దశ కదా. ముఠా దశలోనా ఉత్తర బాల్య దశలోనా? అదేలే జగడగుండ్లు ఉత్తర బాల్య ఉత్తర దశ. బాల్య దశ. వాగుడుగాయ దశ. పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ. అతి వ్యాప్త దశ. ఇది ఆడ విన్నా. అతి వ్యాప్త దశ. ఉత్తర బాల్య దశ. కౌమార దశ. కౌమార దశ. కౌమార దశ. కౌమార దశ. ఎరిక్సన్ సాంఘిక వికాస దశలు ఎన్నే? ఈటాంటి చెప్తావులే. ఇవాళ దోమలు అసలు కొట్టలేదమ్మా. ఒక దోమ కూడా రాలన్నది బెడ్ లోకి. ప్రశాంతంగా నిద్రపోయినా 11 గంటలు పడుకొని ఇప్పటిదాకా అసలు మధ్యలో మెలకువేలేదు. ట్రైన్ నిండా చేసి వీలే. ఆడి వరకు ఉన్నాయి, అక్కడి నుంచి అక్కడ దాకా ఆడి వరకు ఉన్నాయి. ఇంతేనండి వాళ్ళ వీడియోస్. చూసారు కదా వీడియో. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.